ఇశ్రాయేలీయులు పగలు రాత్రిలు ప్రయాణం చేయనట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటివేళ మేఘ స్తంభములోను వారికి వెలిగించుటకు రాత్రివేళ అగ్ని స్తంభములోను ఉంచి వారికి ముందుగా నడుచుచు వచ్చారు. ఆయన పగటివేళ మేఘ స్తంభమునైనను రాత్రివేళ అగ్ని స్తంభమునైనను ప్రజల ఎదుట నుండి తొలగింపలేదు. మరియు యెహోవా మోషేతో ఇలా సెలవిచ్చాను, ఇశ్రాయేలీయులు తిరిగి పిహారోతు ఎదుటను అనగా మిగ్దోలు సముద్రములకు మధ్యలో బయల్స్కోను ఎదుటను దిగవలనని వారికి చెప్పుము. దాని ఎదుట సముద్రం వద్ద వారు దిగవలను. ఫరో ఇశ్రాయేలీయులను గూర్చి వారు ఈ దేశంలో చిక్కుబడి ఉన్నారు, అరణ్యము వారిని మూసివేసినట్టు అనుకోలేము. అయితే నేను ఫరో హృదయంలో కఠినపరచులను, అతడు తరుమగా నేను ఫరో వలనను అతని సమస్త సేనల వలన భయము తెచ్చుకోగలను. నేను యెహోవానైన ఐగుప్తీయులను తెలుసుకొందును. వారు అలాగూ దిగిరి. మన బాధితులైన ఈ ఇశ్రాయేలీయులు మన రాజ్యం నుంచి పారిపోతున్నారు. మనం ఎందుకు ఇలా చేసింది? మన సేవలో నుండుకున్న ఇశ్రాయేలు ప్రజలను వెళ్ళిపోనిచ్చింది. ఐగుప్తీయులు అనగా ఫరో రథంలో గుర్రములన్నీ అతని గుర్ర రౌతులన్నీ దండను వారిని తరిగి ప్రయత్నం చేస్తున్న పిహోరోతునకు సముద్రం దగ్గర వారు దిగి ఉండగా వారిని కలుసుకెళ్ళారు. ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలు కనులెత్తి ఐగుప్తీయులను తమ వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టారు. అంతటా వారు మోషేతో, ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యంలో చచ్చినప్పుడు మమ్మల్ని రప్పించితివా? మమ్మల్ని ఐగుప్తులో నుండి బయటికి రప్పించి మమ్మల్ని ఇక్కడ చేయలేలా? మా జోలికి రావద్దు, ఐగుప్తుల దాసులు రోజుమని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా. మేము ఈ అరణ్యంలో చచ్చట కంటే ఐగుప్తు వాళ్ళకు దాసులు ఆటలు మేలు. భయపడుకుడి, యెహోవా మీకు నేర్పుతాడు. భయపడకుడి, యెహోవా మీకు నేను కలగజేయవచ్చాను. మీరు ఊరికై నిలిచి చూడి. మీరు నేను చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూ చూడరు. యెహోవా మీ పక్షమున యుద్ధం చేయను, మీరు ఊరికై ఉండుడి. అంతలో యెహోవా మోషేతో, నీవెలా నాకు మొరపెట్టుచున్నావు? సాగిపోవుడని ఇశ్రాయేలుతో చెప్పుము. నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రము వైపు చేయి చాపి దాని పాయలుగా చేయుము. అప్పుడు ఇశ్రాయేలీయులు సముద్రము మధ్యను 6 నెలల మీద నడిచిపోవుడు. అంతటా
ఇంతలో యెహోవా మోషేతో ఐగుప్తుల మీదికి వారి రథముల మీదికి వారి రౌతుల మీదికి నీళ్లు తిరిగి వచ్చినట్లు సముద్రము మీద నీ చేయి చాపమనెను. మోషే సముద్రం మీద తన చేయి చాపగా ప్రొద్దుపడిచినప్పుడు సముద్రము అధిక బలముతో తిరిగి పొరలేదు కనుక ఐగుప్తులు అది చూచి వెనుకకు పారిపోయింది. అప్పుడు యెహోవా సముద్ర మధ్యను ఐగుప్తులను నాశనము చేశాడు. నీళ్లు తిరిగి వచ్చి ఆ రథములను రౌతులను వారి వెనుక సముద్రంలోకి వచ్చాను. ఫరో యొక్క సర్వసేన కప్పివేశాను. వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు. అయితే ఇశ్రాయేలీయులు 6 నెలలను సముద్రము మధ్యలో ఉన్నప్పుడు ఆ నీళ్లు వారికి కుడి ఎడమను ప్రక్కలను గోడవలే నిండదు. ఆ దినమున యెహోవా ఐగుప్తుల చేతుల నుండి ఇశ్రాయేలీయులను రక్షించును. ఇశ్రాయేలు చచ్చిన ఐగుప్తులను సముద్ర తీరమున చూచింది. దేవుడైన యెహోవా ఎంతో గొప్పవాడు. నీ ద్వారా నీ కార్యాలను చేశాడు కాబట్టి దేవుడైన యెహోవా నిన్ను నమ్ముచున్నాము.